మానవ వ్యక్తిత్వ వికాసానికి వేదం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది చాలామంది చెప్పారు మీలాంటి పెద్దలు. వేదాన్ని విభజించిన వాడు వ్యాసుడు. వేదాన్ని మరి ఎవరు సృష్టించారు? సృష్టించి వ్యాసునికి ఎవరు ఇచ్చారు? అదే నేను చెప్తున్నాను కదా, ఇది చతుర్ముఖ బ్రహ్మకే భగవంతుడు ఉపదేశం చేసినటువంటిది. చతుర్ముఖ బ్రహ్మ ఎన్నో కల్పాలు, ఇప్పుడు మనము శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. ఓకే, దీనికంటే ఎన్నో కల్పాలకు పూర్వం ఇది ఒక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన స్వామి. ఇదిలో ఈ అఖిలాండ కోటి అందులో ఒక అండంలో మనం ఉన్నాం. ఓకే, ఇలాంటి అండాలు ఎన్నో వేల కోట్లు, అన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్న దాంట్లో మనం ఒక అండంలో ఉన్నాం. ఈ అండానికి అన్నిటికీ కూడా వేద మార్గాన్ని ఉపదేశం చేయాలని చెప్పి ఆ పరమాత్మ బ్రహ్మదేవుడిని సృష్టించి ఆయనకు ఉపదేశం చేస్తున్నారు.